హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మా డైలీ లైఫ్ స్టైల్లో నిన్న ఏం జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసుకుందాము అని అనుకొని ఆయిల్ మసాజ్ చేసుకున్నాను. ఈ లోపల మా పాప లేచింది. మా పాప స్కూల్కి వెళ్ళాలని రెడీ చేస్తున్నాను. ఆమెకు 2 జడలు ఇట్లా రిబ్బన్ పెట్టి టై చేస్తే మంచిగా డే మొత్తం ఉంటాయి, లేకపోతే ఊడిపోతాయి. అందుకని చెప్పేసి నేను ఈ రిబ్బన్సే ఎక్కువ వేస్తాను. అండ్ క్లీనింగ్ కూడా చేసుకుంటున్నాను. ఈ పనులన్నీ పొద్దున్నే బట్టలు మడత పెట్టడం ఇవన్నీ చేసుకుంటే నాకు ఎంతో టైం పట్టదు. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఎప్పటికప్పుడు ఆ పనులు అలాగే చేసేస్తూ ఉంటాను. అలాగే ఇవన్నీ సర్దేసుకొని నీట్గా పెట్టుకుంటున్నాను. నిన్న మా పాప హోంవర్క్ చేయలేదు. అయితే ఇప్పుడు చేయిద్దామని అనుకుంటుంటే చెయ్యను అంటుంది. తనకి తెలియదు మాట, నిన్న చేసేసాననే అనుకుంటుంది. కానీ ఇప్పుడు బుక్స్ చూపించేసరికి నేను చేస్తా అని చేసేస్తుంది. పోనీలే అనుకున్నాను, చేస్తుంది. అలాగే నేను ఈ బెడ్షీట్స్ 2 వీక్స్కి ఒకసారి వాష్ చేయడానికి తీస్తాను. అవి కూడా వాషింగ్కి వేసేసి మేము ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఆద్యకేమో టిఫిన్ బాక్స్ రెడీ చేశాను, అది పట్టుకెళ్ళడానికి. సరే అని ఆమె బాయ్ బాయ్ చెప్పేసి స్కూల్కి రెడీ అయింది. నేను కూడా వస్తా అని చెప్పేసి వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చేసాము. మా హస్బెండ్ నేను స్కూల్కి వెళ్ళాక ఆయమ్మ తీసుకెళ్తుంటే బాయ్ అని చెప్తుంది. ఓకే అని ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఫస్ట్లో అయితే చాలా ఏడ్చింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. 3 days నేను కూడా ఏడ్చాను. డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత రేపటి కోసం దోశ పిండి అండ్ ఇడ్లీకి అండ్ గారెలకి కూడా పప్పు నానబెట్టేశాను. ఇవన్నీ ఒకటేసారి వేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది. పక్కనేమో మా ఆయన టిఫిన్ కోసం సేమియా ఉప్మా చేస్తున్నారు. నేనైతే రైస్ కడిగేశాను. కర్రీ కోసం కూడా పాలకూర తీసాను. పాలకూర పప్పు చేద్దామని పాలకూర కట్ చేసిన తర్వాత ముందైతే టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. టిఫిన్ తిన్నాక కాసేపు అయిన తర్వాత అలాగా కౌర్లు చెప్పుకున్నాము. కౌర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను ఇవి నానబెట్టాను కదా, అవి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసాను. వాష్ చేసిన తర్వాత పాలకూర కూడా వాష్ చేసి పక్కన పెట్టుకొని అవి కట్ చేస్తున్నాను. కట్ చేస్తుంటే మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. చాలు అని చెప్తున్నాను. ఇక్కడైతే పాలకూర పప్పు తాలింపు పెట్టేశాను. రైస్ అయితే మేము ఇలాగ రైస్ కుక్కర్లోనే పెట్టుకుంటాము. నార్మల్గా వండుకునేది తక్కువ. పని అంతా అయిపోయేదానికి 11 అవుతుంది. నాకు ఆల్మోస్ట్ 11 o'clock కల్లా లంచ్ ప్రిపేర్ చేయడం అన్నీ అయిపోతాయి. నేను స్టిచ్చింగ్లోకి వచ్చాను. ఇది యాక్చువల్గా మొన్న కట్ చేసిన బేబీ ఫ్రాకు. మా పాపకి స్టిచ్ చేద్దాం కదా అని కట్ చేశాను. అయితే ఈరోజు స్టిచ్ చేయడానికి అవుతుంది. మోటార్ పాడైపోయింది, అందుకని చెప్పి కాలుతో తొక్కేసరికి లేట్ అవుతుంది. కుట్టడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. పైన పర్లేదు, ఆద్య కోసమే కదా, కుట్టేస్తా, ఏం కాదు. మార్నింగ్ పప్పు నానబెట్టాను కదా, అవన్నీ పిండిలు రుబ్బుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి పకోడీ వేస్తున్నాము. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఆఫ్టర్నూన్ స్టిచ్ చేశాను కదా, ఆ ఫ్రాక్ ఒకసారి చూసేద్దాము. దీనికి ఇంకా యాడ్ చేసే ఉన్నాయి, తర్వాత యాడ్ చేసుకుంటాను రేపు. ఇప్పటికే టైం అయిపోయింది. పాప మధ్యాహ్నం పడుకోలేదు, ఇప్పుడు పడుకుంటుందంట. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫర్ నౌ.